నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. టీమిండియా స్టార్ క్రికెటర్ కోర్టు మెట్లెక్కనున్నాడు. 100 కోట్ల రూపాయల పరువు నష్టం కేసులో కీలక వాగ్మూలం ఇవ్వనున్నారు. ధోని చెప్పే సాక్ష్యం ప్రభావం పలు మీడియా సంస్థలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన మద్రాసు కోర్టు విచారణను వేగవంతం చేసింది. అందులో భాగంగానే ధోనిని కోర్టుకు పిలుస్తున్నారు. 2013 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఓనర్ స్పాట్ ఫిక్సింగ్ బెట్టింగ్ చేశారన్న ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఈ కారణంగానే సిఎస్కే పై 2 ఏళ్ల నిషేధం కూడా అమలయ్యింది. అయితే ఈ వ్యవహారాల్లో ధోని పాత్ర కూడా ఉందనే కోణంలో పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. దీంతో ధోని మద్రాస్ కోర్టులో 2014లో మీడియా సంస్థలపై 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. 2 ప్రముఖ టీవీ ఛానళ్లు ఒక జర్నలిస్టు తమ పరువుకు నష్టం కలిగించే విధంగా వార్తలు ప్రసారం చేశారని ధోని ఫిర్యాదు చేశారు. ఐపీఎల్ బెట్టింగ్ స్కాండల్ పై జరిగిన టీవీ డిబేట్ లో వారు ఈ వ్యాఖ్యలు చేశారని ధోని స్పష్టంగా అప్పట్లో ఇచ్చిన ఫిర్యాదుల్లో పేర్కొన్నాడు. ఈ కేసును విచారణ చేస్తున్న కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 10 ఏళ్లకు పైగా నడుస్తున్న కేసును త్వరితగతిన ముగించాలని డిసైడ్ అయింది. కేసును విచారిస్తున్న న్యాయమూర్తి సివి కార్తికేయన్ ధోని తరపున సాక్ష్యాలు నమోదు చేయడానికి ఓ అడ్వకేట్ కమిషనర్ ను నియమించారు. ధోని నుంచి అడ్వకేట్ వాగ్మూలం సేకరిస్తారు. ధోని కోర్టుకు రావడానికి ఇష్టపడకపోతే ధోని దగ్గరికి అడ్వకేట్ వెళ్లి వాగ్మూలం తీసుకునే వెసులుబాటు కల్పించారు. ధోని వ్యక్తిగతంగా కోర్టుకు వస్తే అభిమానుల రద్దీ కారణంగా గందరగోళం తలెత్తే అవకాశం ఉండటంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.